హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు క్వెస్ట్. ఇవాళ మనం ఇంకొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం. స్మాల్ సెంటెన్సెస్లో ఇది సెకండ్ వెరైటీ. అంటే వీటినే మనం సెంటెన్సెస్ ఆఫ్ ఆర్డర్, సెంటెన్సెస్ ఆఫ్ రిక్వెస్ట్ అని చెప్తాము. ఈ సెంటెన్సెస్ని అంటే స్మాల్ సెంటెన్సెస్ నిన్న చదివినవి ఏంటి, జనరల్గా మాట్లాడేవి, డైలీ యూస్లో జనరల్గా మాట్లాడేవి. మనం పిల్లలతో కానీ మన పిల్లలతో కానీ వేరే వాళ్ళతో కానీ జనరల్గా ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ ఒక్క వాక్యంతోనే మనం ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు, మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా మనం కొన్ని ఆజ్ఞలు ఇవ్వాలనుకోండి, ఒక ఆర్డర్ పాస్ చేయాలనుకోండి. ఒక ఆర్డర్ అంటే ఏంటి, మనం ఎవరికైనా ఈ పని చెయ్యాలి, ఈ పని చెయ్యొద్దని గట్టిగా చెప్తాం. అంటే మన టోన్లోనే అది ధ్వనిస్తుంది, ఆ వాయిస్ ఆర్డర్ లాగా వస్తుంది. అటువంటి సెంటెన్సెస్ని సెంటెన్సెస్ ఆఫ్ ఆర్డర్, ఆజ్ఞా వాక్య అంటారు. అలాగే సెంటెన్సెస్ ఆఫ్ రిక్వెస్ట్, ఒకరిని మనం రిక్వెస్టింగ్ మేనర్లో అడుగుతాము. అంటే వాళ్ళని మనం అడిగే పద్ధతి వేరుగా ఉంటుంది, ప్లీజింగ్ మేనర్ అంటాం దాన్ని. అనురోధ్ కర్ణ, వాళ్ళని మనం అడగడం, మర్యాదపూర్వకంగా అడగడం. అటువంటి సెంటెన్సెస్ ఏంటో ఇవాళ క్లాస్లో నేర్చుకుంటాము. సో ఫస్ట్ సెంటెన్సెస్ ఆఫ్ ఆర్డర్ సంగతి చూడండి. ఫస్ట్ వన్, ఐ సే స్టాప్. ఐ సే స్టాప్, నేను చెప్తున్నాను ఆగు అక్కడ, స్టాప్ దేర్ అన్న మీనింగ్తో చెప్తాను. ఐ సే స్టాప్, దాన్ని హిందీలో మేనే కహా రుకో, మేనే కహా రుకో ఉదర్, అక్కడే ఆగిపో, రాకు, లోపలికి రాకు అన్న మీనింగ్తో చెప్పేది. సో ఐ సే స్టాప్, ఇది ఒక ఆర్డర్ సెంటెన్స్. నెక్స్ట్ సెకండ్ వన్, స్పీక్ స్లోలీ. స్పీక్ స్లోలీ, మెల్లగా మాట్లాడండి. ధీరే సే బోల్, హిందీలో వచ్చేసరికి ఏమంటాం దాన్ని, ధీరే సే బోల్. నాయిస్ చేయొద్దు అని చెప్పే దగ్గర మనం ఈ సెంటెన్స్ని వాడతాము. స్పీక్ స్లోలీ, డోంట్ మేక్ నాయిస్. ఇటువంటివన్నీ కూడా ఆజ్ఞాపూర్వకంగా ఆర్డర్డ్గా వస్తూ ఉంటాయి. క్లాస్లో స్టూడెంట్స్తో మేడం చెప్పే వర్డ్స్ ఉంటాయి కొన్ని. సో అవన్నీ కూడా ఆజ్ఞాపూర్వకంగా ఆర్డర్డ్గా ఉంటాయి. ఆమె చెప్పిందంటే ఇంకా పని చేయాల్సిందే. కీప్ క్వైట్ అంటే ఫింగర్ ఆన్ యువర్ మౌత్ అంటే ఇలా వేసుకొని పిల్లలు కూర్చుంటారే, అవన్నీ కూడా ఆజ్ఞాపూర్వకంగా ఉంటాయి, ఆర్డర్డ్గా ఉంటాయి అవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ లిసన్ కేర్ఫుల్లీ. లిసన్, వినండి, జాగ్రత్తగా వినండి అంటాం. లెసన్ చెప్తున్నప్పుడు కానీ ఏదైనా మనం ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్లలు సరిగ్గా వినకపోతే ఏం చెప్తాం, వెంటనే లిసన్ కేర్ఫుల్లీ, లిసన్ ప్రాపర్లీ, ఈ విధంగా చెప్తాము. దాన్నే హిందీలో సావధాన్ సే సున్, ధ్యాన్ సే సున్ అలా చెప్తాం హిందీలో. ఓకే, నెక్స్ట్ వెయిట్ హియర్, ఇక్కడ ఆగు, ఇక్కడ నిరీక్షిస్తూ ఉండు, వెయిట్ హియర్. దాన్నే హిందీలో ఇదర్ టెహర్, టెహర్ అయినా అనొచ్చు, రుకో అయినా అనొచ్చు. ఇదర్ రుకో, ఇక్కడే ఆగు. వెయిట్ హియర్ అంటే ఐ కాల్ యూ, నేను నిన్ను పిలిచే లోపల, నేను పిలిచే టైం దాకా నువ్వు అక్కడే ఆగిపో అన్న మీనింగ్లో ఈ సెంటెన్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ లుక్ హియర్, ఇక్కడ చూడండి. లెసన్ చెప్తున్నప్పుడు కానీ మనం ఏదైనా ఒక విషయం పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదేదో ఆలోచిస్తా, ఏదో చూస్తా, మన మాటలు వినడం లేదనుకోండి, వెంటనే ఏం చెప్తాం, లుక్ హియర్, లిసన్ కేర్ఫుల్లీ, కమ్ హియర్. ఇలాంటి వర్డ్స్ ఆర్డర్ వర్డ్స్ అంటాము, సెంటెన్సెస్ ఆఫ్ ఆర్డర్. లుక్ హియర్ని ఇదర్ దేక్, ఇక్కడ చూడు అని చెప్తాం. అలాగే కమ్ హియర్, ఇక్కడికి రా, కమ్ హియర్, ఇదర్ ఆ అంటాం, కమ్ హియర్ అండ్ సిట్ దేర్, ఇలా చెప్తూ ఉంటాం కొన్ని ఆర్డర్డ్ వర్డ్స్. ఇవన్నీ కూడా ఇక్కడ కూర్చో, ఇక్కడికి రా అన్న మీనింగ్తో మనం చెప్తాము. నెక్స్ట్ టేక్ ఇట్, టేక్ ఇట్, ఇది తీసుకో, దీన్ని తీసుకొని అక్కడ పెట్టు, టేక్ ఇట్ అండ్ పుట్ దేర్, ఇది తీసుకొని అక్కడ పెట్టు అని ఆర్డర్డ్గా చెప్పడం. ఏలే, ఏలే ఆ ఉదర్ రక్కో, ఇది తీసుకొని అక్కడ పెట్టు అన్న మీనింగ్తో చెప్తాం. నెక్స్ట్ కమ్ నియర్, నా దగ్గరకు రా, మేరే పాస్ ఆ, కమ్ నియర్ అండ్ సిట్, నా దగ్గరికి వచ్చి కూర్చో, కమ్ నియర్ గట్టిగా చెప్తాం. సెంటెన్స్ మన వాయిస్లోనే వస్తుంది ఆ తేడా. రిక్వెస్టింగ్ మేనర్కి ఆర్డర్ మేనర్కి మన వాయిస్లోనే చేంజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ గెట్ రెడీ, రెడీగా ఉండండి. వీ విల్ గో అవుట్ సైడ్, మనం బయటకు వెళ్దాం, గెట్ రెడీ అని డాడీ వచ్చి చెప్పినప్పుడు ఆర్డర్గా ధ్వనిస్తుంది. గెట్ రెడీ, బీ రెడీ, గెట్స్ వెల్, గెట్ రెడీ సూన్, ఇలాంటి మాటలన్నీ కూడా ఇందులోకే వస్తాయి. తయార్ రహో, హిందీలో ఏమంటాం దీన్ని, తయార్ రహో, హమ్ బాహర్ జాయింగే, హమే బాహర్ జానా హై, ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ మూవ్ ఫాస్ట్లీ, మూవ్ ఫాస్ట్లీ. ఓకే, మూవ్ అంటే కదులు, ఇక్కడి నుంచి తొందరగా కదులు, జరుగు అన్న మీనింగ్తో చెప్తాం. దాన్ని హిందీలో హటో ఇదర్ సే, హమే జానా హై, నువ్వు తొందరగా కదిలితే మేము ముందుకు వెళ్తాము. మూవ్ ఫాస్ట్లీ, వీ కెన్ గో
ఫ్రంట్ సైడ్, వీ హ్యావ్ టు గో ఫ్రంట్ సైడ్ ఇలా చెప్పచ్చు. వీ హ్యావ్ టు గో, మేము ముందుకు వెళ్ళాల్సి ఉంది. సో మూవ్ ఫాస్ట్లీ. నెక్స్ట్ వెయిట్ అవుట్ సైడ్, వెయిట్ అవుట్ సైడ్ బాహర్, బాహర్ ఇంతజార్ కరో, బాహర్ రుక్కో, బయట వేచి ఉండు మేము పిలిచేదాకా. సో వెయిట్ అవుట్ సైడ్. నెక్స్ట్ గో స్లోలీ, మెల్లగా వెళ్ళండి. ఎందుకు ఫాస్ట్గా పరిగెడుతున్నారని చెప్తాం కదా పిల్లలకి, అలాగా గో స్లోలీ. ధీరేసే చల్, ధీరేసే చల్ అంటాం హిందీలో. క్విక్లీ గో, జల్దీ జా, తొందరగా వెళ్ళు, అక్కడ టైం అయిపోతుంది స్కూల్కి అంటాం. సో క్విక్లీ గో, సో టైమ్ ఈజ్ గోయింగ్ ఆన్, టైం అయిపోతూ ఉంది. నెక్స్ట్ స్టాప్ హియర్, ఇదర్ రుకో, ఇదర్ టెహరో, ఇదర్ వెయిట్ కరో అలా చెప్పు. సో స్టాప్ హియర్, ఇక్కడే ఆగిపో, లోపలికి రావద్దు. కమ్ ఇన్, డోంట్ కమ్ ఇన్ సైడ్. నెక్స్ట్ గెట్ అవుట్, బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు అని చెప్పేటప్పుడు యూజ్ చేసే వర్డ్ గెట్ అవుట్. ఆర్డర్డ్గా ధ్వనిస్తుంది మన వాయిస్లో, దాన్నే హిందీలో బాహర్ చల్, పహలే తుమ్ బాహర్ చల్ అంటాం. మనకి ఇష్టం లేదనుకోండి, వేరేతో గొడవ అయితే ఏం చెప్తాం, గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్, నా రూమ్లోంచి బయటికి వెళ్ళిపో అని చెప్తాం అక్కడ. ఓకే స్టూడెంట్స్, సో ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాము, సెంటెన్సెస్ ఆఫ్ ఆర్డర్. దీనికి సంబంధించిన నోట్స్ ఇప్పుడు చిన్న అంటే నెక్స్ట్ క్లిప్లో ఉంటుంది, దాన్ని ఒకసారి నోట్ చేసుకోండి. హలో స్టూడెంట్స్, ఇవాళ మన టాపిక్ సెంటెన్సెస్ ఆఫ్ ఆర్డర్. ఎవరికైనా కొన్ని ఆజ్ఞలు మనం ఇస్తూ ఉంటాం, సో వాటికి సంబంధించి ఇంగ్లీష్ హిందీ సెంటెన్సెస్ చూద్దాం ఇవాళ. దానికి సంబంధించిన నోట్స్ చూసి 15 సెంటెన్సెస్, సెంటెన్సెస్ ఆఫ్ ఆర్డర్. జాగ్రత్తగా నోట్ చేసుకోండి అమ్మా. వీటినే హిందీలో ఆజ్ఞావాక్యం, తెలుగులో ఆజ్ఞాపించడం, ఎవరికైనా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. ఇప్పుడు సెంటెన్సెస్ ఆఫ్ రిక్వెస్ట్ సంగతి చూద్దాం. చూడండి, సెంటెన్స్ ఆఫ్ రిక్వెస్ట్లో ఫస్ట్ వన్ ప్లీజ్ రిప్లై. ఫస్ట్ ఏంటి, ప్లీజ్ రిప్లై, కృపయా ముజే జవాబ్ దీజియే. కృపయా అని చెప్తాం అంటే దయచేసి, ఇంకా చెప్పాలంటే తెలుగులో అంటే దయచేసి నాకు సమాధానం ఇవ్వండి. ప్లీజ్ రిప్లై, మనం ఎవరినైనా ఒక క్వశ్చన్ అడిగా వాళ్ళ నుంచి ఆన్సర్ లేదు, మనం అడిగే క్వశ్చన్ బట్టి ఆన్సర్ డిపెండ్ అయి ఉంటుంది. సో మనం రిక్వెస్టింగ్ మేనర్లోనే అడగాలి అని డిసైడ్ అయ్యాక రిక్వెస్టింగ్ మేనర్లోనే ప్లీజ్ రిప్లై, ప్లీజ్ ఆన్సర్ టు మై క్వశ్చన్ అని మనం అడుగుతాము. సో దయచేసి నాకు సమాధానం ఇవ్వండి, కృపయా జవాబ్ దీజియే, కృపయా జవాబ్ దీజియే. నెక్స్ట్ సెకండ్ వన్ ప్లీజ్ కమ్ ఇన్, ప్లీజ్ కమ్ ఇన్, లోపలికి రండి, దయచేసి లోపలికి రండి. కృపయా ఆప్ అందర్ ఆయియే, ఎవరైనా బయట వెయిట్ చేస్తున్నారు, గెస్ట్లు వచ్చారు, వెంటనే ఏమంటారు ప్లీజ్ కమ్ ఇన్, రండి రండి దయచేయండి అంటామే, అలాగే వస్తుంది. సో దయచేసి లోపలికి రండి అంటాం, ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. నెక్స్ట్ వచ్చేసరికి ట్రై టు అండర్స్టాండ్, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. కృపయా ఆర్ దాన్ని హిందీలో మనం मुझे समझने की कोशिश कर, समझने की कोशिश कर, ట్రై టు అండర్స్టాండ్, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటాం. ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అనుకోండి, అది మనం రిక్వెస్టింగ్ మేనర్లోనే అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అటువంటి టైంలో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్స్, నా మాటల్ని మీరు దయచేసి అర్థం చేసుకోండి, దాని ప్రకారం నడవండి అని చెప్పేటప్పుడు యూజ్ చేసే సెంటెన్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి, లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్, నన్ను ఒంటరిగా వదిలేయండి. ముజే అకేలా చూడు, కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం, వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఏం చెప్తాం, ప్లీజ్ లీవ్ మీ అలోన్, నన్ను వదిలేయండి అని తెలుగులో కన్నా ఇంగ్లీష్ వర్డ్ మాట్లాడండి, ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లెట్ మీ సీ, లెట్ మీ సీ, నన్ను చూడనివ్వండి. ముజే దేఖనే దో, ఏదో ప్రాబ్లం వచ్చింది బాబుకి, ఏదో కాళ్ళు ఏదో గుచ్చుకుంది, వెంటనే వాడు వచ్చేసేసి అమ్మ నొప్పి నొప్పి అంటే మనం ఏం చేస్తాం, లెట్ మీ సీ, నన్ను చూడనివ్వు ముందు అని మనం వాడిని ఆర్డర్ కాకుండా రిక్వెస్టింగ్ మేనర్లోనే రే చూడనివ్వరా అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ప్లీజ్ కమ్ టు ద పాయింట్, అసలు పాయింట్ మే ఆ జాయియే, అసలు విషయ పే ఆइए, ప్లీజ్ కమ్ టు ద పాయింట్.
అన్నెసెసరీ అన్నీ మాట్లాడుతూ ఉండే అసలేని పాయింట్ మాట్లాడే వాళ్ళతో ఏం చెప్తాం, ప్లీజ్ కమ్ టు ద పాయింట్. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అని అడిగేటప్పుడు యూజ్ చేసే సెంటెన్స్ ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అని మనం అంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ముझे कुछ कहना है आपसे. నేను మీతో కొంత మాట్లాడాలి అనుకుంటున్నాను, సో నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్, ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. నేను మీతో కొంత ఒక విషయం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. मुझे कुछ कहना है किसी के बारे में, किसी विषय के बारे में, ఏదైనా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లెట్ మీ గో. లెట్ మీ గో, ముझे जाने दीजिए और मुझे जाने दो. నన్ను వెళ్ళనివ్వండి, నేను వెళ్ళాలి, నేను స్కూల్కి వెళ్ళాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను టీవీ చూడడానికి వెళ్ళాలి, నేను సినిమా చూడడానికి ఇలాగా అనే దాంట్లో మనం రిక్వెస్టింగ్ మేనర్లో అడిగినప్పుడు ఏం చెప్తాము, లెట్ మీ గో. ఓకే, నెక్స్ట్ లెట్ మీ స్పీక్. లెట్ మీ స్పీక్, నన్ను మాట్లాడనివ్వండి కాస్త. ముझे बोलने दीजिए, లెట్ మీ స్పీక్, ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. నేను మీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నాను, లెట్ మీ స్పీక్, నన్ను అనుమతి ఇవ్వండి, నాకు చెప్పడానికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పే దాంట్లో చెప్పేది అది. ఓకే, నెక్స్ట్ లెట్ మీ థింక్, నన్ను ఆలోచించుకోనివ్వండి కాస్త. ఒక విషయం మీద మనం డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఏం చెప్తాము, లెట్ మీ థింక్ అబౌట్ దట్ ఫ్యాక్ట్, అబౌట్ దట్ థింగ్ ఆర్ అబౌట్ దట్ ఫ్యాక్ట్. అంటే ఒక విషయానికి సంబంధించి నన్ను కొంత ఆలోచించుకోనివ్వండి. मुझे सोचने दो उसके बारे में, I have to think, let me think about him, let me think about her. ఆమె గురించి నేను ఆలోచించుకోవడానికి కాస్త టైం ఇవ్వండి నాకు, let me think. ఓకే, నెక్స్ట్ లెట్ మీ ఆస్క్. లెట్ మీ ఆస్క్ అంటాము, సో నన్ను అడగనివ్వండి. मुझे पूछने दो. నెక్స్ట్ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్. ప్లీజింగ్ మేనర్లో మాట్లాడుతున్నాం చూడండి. ప్లీజ్ గివ్ మీ యువర్ థింగ్స్. నీ థింగ్స్ నాకు ఇవ్వు అని అడుగుతున్నప్పుడు ఎలా అడగాలి మనం, అవతల మనకు వస్తూ ఇవ్వాలంటే ప్లీజింగ్ మేనర్లోనే అడగాలి. రిక్వెస్టింగ్ మేనర్లో మనం అడుగుతూ ఉంటాం, దాన్నే మనం ఇక్కడ ప్లీజ్ యూజ్ చేయాలి. ప్లీజ్ గివ్ యువర్ థింగ్స్, అది థింగ్స్ ఏదైనా అవ్వచ్చు. కృపయా आप मुझे आपका थोड़ा समय चाहिए, మీ సమయం నాకు కొంత కావాలి. ప్లీజ్ గివ్ యువర్ టైం, ప్లీజ్ స్పేర్ యువర్ టైం ఫర్ మీ, ఇలా చెప్పాలి. ప్లీజ్ గో అవే, ఇక్కడి నుంచి వెళ్ళండి కాసేపు. ప్లీజ్ గో అవే, దాన్నే మనం హిందీలో కృపయా ఇధర్ సే జాయియే థోड़ी देर के लिए मुझे अकेला छोड़ दीजिए, సో ప్లీజ్ లీవ్ మీ అలోన్ అన్నట్టుగా చెప్తాం. ప్లీజ్ గో అవే, ఐ వాంట్ టు లివ్ అలోన్. నెక్స్ట్ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేయండి. కృపయా ముझे సహాయం కీజియే, ప్లీజ్ హెల్ప్ మీ. ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు మనం ఎవరికైనా హెల్ప్ కావాలనుకున్నప్పుడు ఎలా అడగాలి, ప్లీజ్ హెల్ప్ మీ అన్నాడు. ప్లీజింగ్ మేనర్లో మనం రిక్వెస్టింగ్ మేనర్లో అడిగేటప్పుడు యూజ్ చేసే వర్డ్స్ ఎక్కువగా ప్లీజ్, నెక్స్ట్ లెట్ మీ గో, నన్ను వెళ్ళనివ్వండి, నన్ను కాస్త చెప్పనివ్వండి, నివ్వండి అని చెప్పేదాంట్లో. ఓకే, ఈ విధంగా సెంటెన్సెస్ ఆఫ్ రిక్వెస్ట్ ఉంటాయి. దీనికి సంబంధించిన నోట్స్ చూడండి ఇప్పుడు ఒకసారి. సెంటెన్సెస్ ఆఫ్ రిక్వెస్ట్, ఎవరినైనా మనం అడగడం, రిక్వెస్ట్ చేయడం, వాటికి సంబంధించి ఒక 15 వాక్యాలు. ఓకే, కేర్ఫుల్గా నోట్ చేసుకోండి. సెంటెన్సెస్ ఆఫ్ రిక్వెస్ట్, ఇంగ్లీష్, హిందీ. మనం సెంటెన్సెస్ ఆఫ్ ఆర్డర్, సెంటెన్సెస్ ఆఫ్ రిక్వెస్ట్ చూస్తాము. సో ఇవి 15, అవి 15, మొత్తం 30 సెంటెన్సెస్ అమ్మ. ఇవి నేర్చుకుంటే మనం ఇంగ్లీషు మాట్లాడడంలో ఉపయోగించుకోవడానికి బాగా హెల్ప్ అవుతాయి. గ్రామర్తో చేసేవి మనం ఓన్గా డిజైన్ చేసుకుంటాం, మనం ఓన్గా ఆలోచించి మనం ఓన్గా మాట్లాడతాం. గ్రామర్ నేర్చుకొని అకార్డింగ్ టు టెన్సెస్ ప్రకారం మాట్లాడాలనుకుంటే, ఇవేంటంటే ఒక ఫ్రేజెస్, అవి పర్టికులర్గా ఆ ప్రకారంగా మాట్లాడేస్తే ఇంగ్లీష్ మాట్లాడేయచ్చు. వీటిని ఈ విధంగా నేర్చేసుకుంటే ఇంగ్లీషు సగం నేర్చుకున్నట్టే. సో స్మాల్ సెంటెన్సెస్ ఒక 30 నేర్చుకున్నాము. సెంటెన్సెస్ ఆఫ్ ఆర్డర్ అండ్ రిక్వెస్ట్ ఇవి ఒక 30. ఓవరాల్గా 60 సెంటెన్సెస్ ఇవి
ఫ్రేజెస్ ఇంకా చెప్పాలంటే అంటే 4 or 5 ఆర్ 2 or 3 వర్డ్స్తోనే సెంటెన్స్ ఫామ్ అయిపోయింది చూడండి. ప్రతి చోట ప్రతి సెంటెన్స్లోనూ 2, 3 ఆర్ మ్యాక్సిమం 4, 5 వర్డ్సే ఉంటాయి. వీటిని ఫ్రేజెస్ అంటాం, సింపుల్ ఫ్రేజెస్. ఇవి ఈ పరంగా నేర్చుకుంటే మనం ఇంగ్లీష్ మాట్లాడడంలో ఎక్కడైనా ఉపయోగించవచ్చు. వీటితోనే మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.